కూటమి నేతల మధ్య విభేదాలు బయటపడ్డాయి. బహిరంగానే ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు విష్ణుకుమార్ రాజు మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. తన నియోజకవర్గంలో తనకు తెలియకుండానే వేలు పెడుతున్నారంటూ విష్ణుకుమార్ రాజుపై గంటా అసహనం వ్యక్తం చేశారు. మీ ఇష్టానుసారంగా వ్యవహరిస్తే సహించేది లేదని గంటా తేల్చి చెప్పారు. ఫిలిం నగర్ క్లబ్ అనేది భీమిలి నియోజకవర్గ పరిధిలోకి వస్తుందని, తనకు తెలియకుండా లీజు వ్యవహారాన్ని కలెక్టర్ దృష్టికి ఎలా తీసుకెళ్తారని ప్రశ్నించారు. లీజు వ్యవహారాన్ని కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లే సమయంలో మీరు ఆ రోజు అందుబాటులో లేరని కలెక్టర్ని కలిసి వినతి పత్రం సమర్పించామన్నారు విష్ణుకుమార్ రాజు. తన వల్ల తప్పు జరిగిందని క్షమించండని సంజాయిషి ఇచ్చారు బీజేపీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు. రైట్, దీనిపై మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి రాజు ఫోన్ లో అందిస్తారు. రాజు, శివాని, ఏదైతే గత కొద్ది కాలంగా ఉన్నటువంటి ఎన్డీఏ కూటమిలోని ఎమ్మెల్యేల మధ్య విభేదాలు అయితే ఈ రోజు బట్టబయలయ్యాయి. భీమిలి నియోజకవర్గానికి సంబంధించి ఇటీవల ఫిలిం నగర్ వివాదం అంటే చోటు చేసుకుంది. ఫిలిం నగర్ లో కొంత గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో అవినీతి చోటు చేసుకుంది. అక్కడ ఉన్నటువంటి కమిటీ రద్దు అయింది. మళ్ళీ ఎలక్షన్లు నిర్వహించాలని చెప్పి విశాఖ నార్త్ ఎమ్మెల్యే బీజేపీకి చెందినటువంటి విష్ణుకుమార్ రాజు అయితే చెప్పడం జరిగింది. ఈ నేపథ్యంలోనే భూములకు సంబంధించి కూడా లీజు రద్దు చేయాలని, అక్కడ అక్రమాలు జరిగాయంటూ కూడా ఆయన స్వయంగా కలెక్టర్ కి అయితే ఒక రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. అది ఇప్పుడు వివాదానికి తెరతీసింది. ఇది భీమిలి నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా ఉన్నటువంటి టీడీపీ నేత గంటా శ్రీనివాస్ కు సంబంధించిన పరిధిలో ఉన్న విషయం కాబట్టి తనకు తెలియకుండా ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు ఎలా కలెక్టర్ కి రిప్రజెంటేషన్ చేస్తారంటూ ఈ రోజు జీవీఎంసీ దగ్గర జరిగినటువంటి ఒక కార్యక్రమంలో ఇద్దరు కూడా ఎదురుపడిన సందర్భంలో మాజీ మంత్రి ఎమ్మెల్యే గంటా శ్రీనివాస్ అయితే విష్ణుకుమార్ రాజుని అడగడం జరిగింది. దీంతో ఒకసారిగా మన ఎమ్మెల్యే కూడా షాక్ అయిన పరిస్థితి. అయినప్పటికీ కూడా కొంతసేపు తేరుకొని ఆ రోజు తాను ఎందుకు రిప్రజెంటేషన్ ఇవ్వాల్సి వచ్చింది అనేది అయితే ఎమ్మెల్యే గంటా శ్రీనివాస్ కి విష్ణుకుమార్ రాజు వివరించే ప్రయత్నం చేసినప్పటికీ కూడా గంటా శ్రీనివాస్ అయితే అసహనం వ్యక్తం చేస్తూ ఇది మంచి పద్ధతి కాదు, కూటమిలో ఉన్నాము, ఒకరికి తెలియకుండా ఇంకొకరు ఇలా చేయడం సరికాదు అంటూ కూడా చాలా పరుష పదజాలంతో అయితే ఎమ్మెల్యేని నిలదీయడం జరిగింది. అయినప్పటికీ కూడా విష్ణుకుమార్ రాజు అయితే తాను చేసింది తప్పేనని, మళ్ళీ ఎలాంటి పరిస్థితులు రాదంటూ కూడా సంజాయిషించుకొని క్షమాపణ కూడా కోరడంతో ఇప్పటికైతే వివాదం సద్దుమడిగినా భవిష్యత్తులో ఇది మరింత ముదిరే అవకాశాలు అయితే ఉన్నట్టుగా తెలుస్తుంది శివాని. రైట్.